హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో పోలాల అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రావణ మాసం చివరి రోజు సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి సంపద కలుగుతుంది. ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని పిలుస్తారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం, తమ పిల్లల సంతోషం కోసం మహిళలు ప్రత్యేక వ్రతాలను ఆచరిస్తారు. జన్మ జన్మల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించాలంటే ఆ రోజు ఏం చేయాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. గ్రామ దేవతకు నిమ్మకాయల దండ వేసిన, నిమ్మకాయ దీపాలు వెలిగించిన, కుంకుమ సమర్పించిన కష్టాలన్నీ తీరిపోతాయి. ఆవుకు ఆహారం తినిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆవుకు బెల్లం ముక్క తినిపించినా, లేదంటే బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తినిపించిన దోషాలన్నీ తొలగిపోతాయి. శివాలయంలో ప్రదక్షిణలు మంచివి. సాయంత్రం పూట 3 ప్రదక్షిణలు చేసినా చాలా మంచిది. శివలింగానికి ఆవు పాలు లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అభిషేకం చేసే సమయంలో బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతీచ అంటూ 3 నామాలు చదవాలి. కుటుంబ సభ్యులంతా అష్టైశ్వర్యాలతో తొలతూగాలంటే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు మహిళలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ఎండు ద్రాక్ష లేదంటే ఎండు ఖర్జూరం ఉంచి చెయ్యాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వాటిని భక్తులకు పంచిపెట్టాలి. దీన్ని సోమవార వ్రతం అని కూడా పిలుస్తారు. పోలాల అమావాస్య వేళ తలస్నానం చేయాలి. పోలాల అమావాస్య వేళ పూర్వీకులను స్మరించుకుంటూ శ్రౌద్ధం పిండ ప్రదానం చేయాలి. ఈ రోజున శని పూజ చేయటం వల్ల శనీశ్వరుని యొక్క ఆశీస్సులను పొందవచ్చు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పోలాల అమావాస్య వేళ కొత్త దుస్తులు ధరించకూడదు. అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయకూడదు. ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. కటింగ్, షేవింగ్, గోళ్లు కత్తిరించుకోవటం వంటివి చెయ్యరాదు. ఇలా చేయటం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుందని పండితులు చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం అమావాస్య వేళ కొత్త పనులు, శుభకార్యాలను చెయ్యరాదు. ఈరోజు పసిబిడ్డలను సాయంత్రం వేళ బయటకు తీసుకువెళ్ళకూడదు. ఆ రోజున నల్ల దారాలను కట్టాలి. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయతో కానీ, కొబ్బరికాయతో కానీ, ఎర్ర నీళ్లతో కానీ దిష్టి తీసి నీటిలో పారేయాలి. శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పైన చెప్పిన విధంగా ఆచరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవటంతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.